ఒక అడవిలో నెమలి, కోకిల, తుని పిచ్చుక స్నేహితులుగా ఉండేవి. నెమలికి తాను అందంగా ఉంటానని చాలా గర్వంగా ఉండేది. దానికి తోడు కోకిల నల్లగా ఉండటంతో దాన్ని ఎప్పుడూ అవమానిస్తూ ఉండేది నెమలి. ఒకసారి అవి మూడు బయటకు వెళ్లి వస్తూ ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉండటం ఒక నక్క చూస్తుంది. దానికి నెమలిని చూడగానే, ఈ నెమలి చూడటానికి చాలా అందంగా ఉంది. తింటే ఇలాంటి దాన్నే చంపి తినాలి. దీనికి ఎలాగైనా మాయమాటలు చెప్పి మంత్రి అయిన మా పులిరాజు దగ్గరికి తీసుకువెళ్ళాలి అనుకుంటుంది నక్క. అప్పటి నుండి నక్క నెమలిని వెంబడిస్తూ ఉండేది. ఒకరోజు అది నెమలి దగ్గరకు వచ్చి, చూడు నెమలి మిత్రమా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. త్వరలో సింహం రాజు, మంత్రి అయిన మా పులిరాజు ఈ అడవిలోని పక్షులన్నింటికీ కలిపి అందాల పోటీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. నువ్వు కనుక ఆ పోటీలో పాల్గొన్నావంటే ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. అప్పుడు మీ పక్షులన్నింటికీ నువ్వే రాణిగా ఉండొచ్చు. ఏమంటావు అంటుంది నక్క. నెమలిని నక్క అలా పొగడటంతో నెమలికి చాలా గర్వంగా అనిపిస్తుంది. పైగా అందాల పోటీ అనగానే నెమలి ఆ పోటీలో ఖచ్చితంగా పాల్గొనాలని అనుకుంటుంది. దాంతో నెమలి నక్కను బ్రతిమలాడుతూ, నక్కబావా, ఆ అందాల పోటీకి నన్ను నువ్వే ఎలాగైనా తీసుకువెళ్ళాలి అంటుంది నెమలి. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న నక్క, తప్పకుండా తీసుకువెళ్తాను నెమలి మిత్రమా. అందుకోసం నా మిత్రుడైన పులిరాజుతో మాట్లాడతాను. నువ్వే గెలిచేలాగా చేస్తాను అంటుంది నక్క. మరుసటి రోజు అది పులిరాజు దగ్గరికి వెళ్ళి, పులిమామ, ఈసారి నీ పుట్టినరోజుకు నీకు నెమలి మాంసంతో విందివ్వబోతున్నాను తెలుసా అంటూ తను చూసిన నెమలిని, దానితో జరిగిన సంభాషణ అంతా చెబుతుంది నక్క. నువ్వు అన్నది బాగానే ఉంది నక్క, కానీ సింహంరాజు జరిపించేది అందాల పోటీలు కాదు కదా, అవి ప్రతిభను గుర్తించే పోటీలు. మరి ఆ నెమలి ఎలా గెలుస్తుంది అంటుంది పులిరాజు. అయ్యో పులిమామ, దాన్ని నేను తీసుకువచ్చేది పోటీలో పాల్గొనటానికి కాదు, నీకు విందివ్వటానికి. అందాల పోటీలని చెప్పి దాన్ని తీసుకువస్తానంతే. దాన్ని పోటీలు జరిగే చోటుకు కాకుండా వేరే చోటుకు తీసుకువస్తాను. సింహంరాజు దగ్గర పోటీలు అయిపోగానే నువ్వు వచ్చేయి, మనిద్దరం కలిసి దాన్ని చంపుతుందాం అంటుంది నక్క. సరేనని అంటుంది పెద్ద పులి. మరుసటి రోజు పక్షులు ఉండే చోటుకు వస్తుంది నక్క. నెమలిని రమ్మని పిలవగానే తుని పిచ్చుక, కోకిల, మిత్రమా, ఈ అందాల పోటీలు అవి మనకెందుకు చెప్పు, ఈ నక్క మాటలు నమ్మి దీంతో వెళ్ళొద్దు అంటాయి కోకిల, తుని పిచ్చుక. చూస్తూ ఉండండి, ఆ అందాల పోటీలో నెగ్గి మన పక్షులన్నింటికి నేను రాణినవుతాను అంటూ నక్కతో పాటు వెళ్ళిపోతుంది నెమలి. నెమలి వెళ్ళిన తర్వాత కాసేపటికి కోకిల, తుని పిచ్చుక మాట్లాడుకుంటూ ఉంటాయి. కోకిల తుని పిచ్చుకతో, మిత్రమా, మన స్నేహితురాలు పోటీలో పాల్గొనడానికి వెళ్ళింది కదా, మనం కూడా వెళ్ళి ఆ పోటీలు చూసొద్దాం అంటుంది కోకిల. తుని పిచ్చుక కూడా సరేనని అనటంతో అవి రెండూ కలిసి సింహం రాజు గుహ దగ్గరికి వస్తాయి. అక్కడ పోటీలో పాల్గొనే కొన్ని పక్షులు ఉంటాయి. కానీ నెమలు మాత్రం వాటికి ఎక్కడ కనిపించకపోవటంతో కోకిల, తుని పిచ్చుక కంగారు పడతాయి. కానీ నెమలి వస్తుందేమోనని చూస్తూ ఉంటాయి. మరోవైపు నక్క నెమలిని తీసుకొని ఒక చోటుకు వస్తుంది. అక్కడ ఎవరూ లేకపోవటంతో, ఏంటి నక్కబావా, అందాల పోటీలు పాల్గొనడానికి ఎవరూ రాలేదా అని అడుగుతుంది నెమలి. సింహంరాజు దగ్గర మంత్రిగా ఉండే పులిరాజు నా స్నేహితుడు నెమలి. పులిరాజు ఇక్కడికి వచ్చి నేను తీసుకువెళ్తాడట. పులిరాజుతో కనుక నువ్వు వెళ్ళావంటే నీకు చాలా గౌరవంగా ఉంటుంది. అంతేకాదు, ఎలాగైనా పోటీలో నువ్వే గెలిచేలా చేస్తానని మా పులిరాజు నాకు నమ్మకంగా చెప్పాడు. కాసేపటికి పులిరాజు వచ్చి మన ఇద్దరిని తీసుకువెళ్తాడు. సరేనా అంటుంది నక్క. అన్నట్లుగానే మరి కాసేపటికి పులిరాజు వస్తాడు. పులి రాగానే నెమలి, పదండి పులిరాజా, అందాల పోటీలు జరిగే చోటుకు వెళదాం అంటుంది. ఎక్కడికి వెళ్ళేది? అక్కడ జరిగేది అందాల పోటీలు కాదు, ప్రతిభను నిరూపించుకునే పోటీలు. ఆ పోటీలో తెలివితేటలతో పాటు ఏదైనా ఒక కళలో అద్భుతం కనపరిచే వారిని మీ పక్షులకు రాణిగా ఎన్నుకుంటారు. ఆ పోటీ జరగటం ఎప్పుడో అయిపోయింది. అందులో నీ స్నేహితురాలు కోకిల తన తెలివితేటలతో పాటు అద్భుతంగా పాడి మీ పక్షులన్నింటికీ రాణి అయింది. అవి అయిపోయిన తరువాతే నేను ఇక్కడికి వచ్చాను అంటుంది పెద్ద పులి. నెమలికి ఏం జరుగుతుందో తెలిసేలోపు, పులిరాజా, ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ నెమలిని చంపు, మనిద్దరం కలిసి తిందాం అని నక్క అనేసరికి నెమలికి నక్క తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో అర్థమైపోతుంది. అది వెంటనే నక్కతో, నువ్వు జిత్తులు మారి నక్కవని నీ మాటలు నమ్మొద్దని నా స్నేహితులు చెబుతున్నా, వారి మాటలు వినకుండా వచ్చినందుకు నాకు శిక్ష పడవలసిందే అని నెమలి అంటుండగానే అక్కడికి సింహం రాజుతో పాటు వస్తారు కోకిల, తుని పిచ్చుక. సింహాన్ని చూడగానే నక్కకు, పెద్ద పులికి పై ప్రాణాలు పైనే పోతాయి. అప్పుడు సింహం రాజు పులితో, ఈ మధ్యన నీ ప్రవర్తనను గమనిస్తూనే ఉన్నాను. నా అనుమానమే నిజమైంది. మర్యాదగా ఈ అడవిని వదిలి పారిపోండి, లేకపోతే నా చేతిలో మీరిద్దరూ చస్తారు అనగానే పులి, నక్క రెండు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి నుండి పరుగు లంఘించుకుని పారిపోతాయి. తరువాత నెమలి, కోకిల, తుని పిచ్చుక తమ గూటి దగ్గరకు వస్తాయి. అప్పుడు కోకిల నెమలితో,
నీకోసమని మేము సింహం రాజు గుహ దగ్గరికి వచ్చాం మిత్రమా. అక్కడికి వచ్చిన తరువాత తెలిసింది అక్కడ జరిగేది ప్రతిభను నిరూపించుకోవటానికి జరిగే పోటీలని. మన తుని పిచ్చుక బలవంతం పెట్టడంతో నేను కూడా ఆ పోటీలో పాల్గొన్నాను. చివరకు గెలిచాను అంటుంది కోకిల. నన్ను క్షమించు మిత్రమా. నేను అందంగా ఉన్నాననే గర్వంతో నిన్ను చాలాసార్లు అవమానించాను. కాని చివరకు మీరిద్దరూ ఆ నక్క పులి బారి నుండి నన్ను కాపాడారు. అంతేకాకుండా అందంతో పని లేకుండా పోటీలో గెలిచి నా కళ్ళు తెరిపించావు. ఇక నుండి నువ్వు చెప్పినట్లే నేను వింటాను అంటుంది నెమలి. అప్పటి నుండి మిత్రులు ముగ్గురు కలిసిమెలిసి ఉంటారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.